దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ దర్శన్ అతని ప్రియురాలు పవిత్ర గౌడ్ మరోసారి అరెస్ట్ అయ్యారు. రేణుకాస్వామి హత్య కేసులో A1 గా ఉన్న నిందితురాలు పవిత్ర గౌడ్ కు కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ సుప్రీంకోర్టు రద్దు చేసింది. తక్షణమే అరెస్ట్ చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు పవిత్ర గౌడ్ ను అరెస్ట్ చేశారు. ఇదే హత్య కేసులో A2 గా ఉన్న దర్శన్ బెయిల్ ను రద్దు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలుగా ఉన్న పవిత్ర గౌడ్ ను అరెస్ట్ చేయాలని, అలాగే ఇప్పటికీ దానికి సంబంధించిన అరెస్టు నేపథ్యంలో హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ అయితే సుప్రీంకోర్టు రద్దు చేసింది. అప్డేట్స్ బెంగళూరు నుంచి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, విజయ్ చంద్రిక కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో గత ఏడాది జూన్ 11న దర్శన్ ను అట్లాగే పవిత్ర గౌడ్ తో పాటు మొత్తం 7 మందిని దీంట్లో అరెస్ట్ చేశారు. పవిత్ర గౌడ్ కి అసభ్యకర మెసేజ్లు చేశాడనే నేపథ్యంలో రేణుకాస్వామిని దర్శన్ పిలిపించి అతను చిత్రహింసలకు గురి చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడనే ఆరోపణలతో అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మైసూర్ లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ 13న గత ఏడాది అతనికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అతనికి అనారోగ్య కారణాలు అలాగే పూర్తి బెయిల్ ను కూడా కర్ణాటక హైకోర్టు మంజూరు చేయడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టులో గత కొన్ని రోజులుగా కూడా విచారణ జరుగుతుంది. వాళ్ళ విచారణ తుది దశకు చేరుకోవడంతో వారి బెయిల్ ను రద్దు చేస్తూ కూడా సాంకేతికంగా కూడా వారి బెయిల్ మంజూరు చేయడంలో తప్పుపడుతూ కూడా సుప్రీంకోర్టు వారిని అరెస్ట్ చేయడం అని చెప్పి బెయిల్ ను రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడంతో కూడా కర్ణాటక పోలీసులను ఇప్పటికే పవిత్ర గౌడ్ తో పాటు దర్శన్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరో 7 మందిని ఈ కేసులో నిందితులుగా ఉన్న 7 మందికి కూడా బెయిల్ రద్దు చేయడంతో వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం పవిత్ర గౌడ్ ని అరెస్ట్ చేసి బెంగళూరులోని పరపన అగ్రహార జైలుకు తరలించారు. మరోవైపు దర్శన్ కూడా బెయిల్ A2 నిందితుడిగా ఉన్న దర్శన్ కూడా బెయిల్ రద్దు కావడంతో బెంగళూరులోనే ఆమె సతీమణితో కలిసి నివాసంలో ఉండగా కూడా దర్శన్ ను కూడా కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం దర్శన్ ని బళ్ళారి జైలుకు తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అందరినీ కూడా గతంలో అరెస్ట్ చేసిన సమయంలో 7 మందిని పరపన అగ్రహార జైల్లో ఉంచారు. అయితే ఆ సమయంలో వీరు దర్జా లైఫ్ గడుపుతున్నారని చెప్పి జైలు జీవితం గడపలేదని ఆరోపణలు రావడంతో వీరిని పలు ప్రాంతాలకు కూడా పంపడం జరిగింది. ప్రస్తుతం అయితే దర్శన్ ని బళ్ళారి జైలుకి అయితే తరలిస్తున్నారు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రిత్విక్.